చెరుకునాళ్ళ గోత్రోద్భవస్య విజయబాబునామధేస్య శ్వేతహారికానామ్నీం నిష్కారత్నానామధేస్య హన్వికానామ్నీం సకుటుంబానాం తదః ఉల్లెట్ల గోత్రోద్భవస్య లక్ష్మీ తులసీనామ్నీం సకుటుంబానాం తదః తెలుగునాళ్ళ గోత్రోద్భవస్య నిర్మలాదేవీనామ్నీం సకుటుంబానాం తదః సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్యధైర్యవీర్యవిజయ అభయ ఆయురారోగ్యేశ్వర్య పరమేశ్వరీ పుణ్యలింగేశ్వర స్వామినః అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణభిక్షణః ఫలసిద్ధ్యర్థం యథాశక్తి అర్చన పూజామహం కరిష్యే. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కవర్ధిన్యే నమః, నీలలోహితాయ నమః, శూలబాణే నమః, కట్వాంగినే నమః, విష్ణువల్లభాయ నమః, శివవిష్టాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజామహం సమర్పయామి. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. నా పేరు లక్ష్మీ తులసి అండి. మాది వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పెదపాడు. మా అమ్మగారు అక్కినేని నిర్మలాదేవి గారి కోరిక మీద ఈ అమ్మ నాన్న ఆశ్రమానికి అన్నదానం గురించి కట్టాలని మా అందరికీ ఇన్స్పిరేషన్ కలిగించి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ ఫస్ట్ రాగానే శివాలయం చూసాము. అక్కడ శివ సన్నిధిలో పూజ చేసుకున్న తర్వాత ఆశ్రమం లోపలికి వచ్చాం. అక్కడ దిక్కులేని అనాథలందరినీ చూసిన తర్వాత చాలా హృదయ విదారకంగా ఉంది. కానీ చాలా చక్కగా మంచి బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి మంచి సౌకర్యాలు బాగా కల్పించారు. చాలా బాగుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.